బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్ మహానగరం మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పరిశీలించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూకు సుప్రసిద్ధ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, తెలంగాణ అవతరణ దినోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్ర గీతముతో పాటుగా రాష్ట్ర సంబంధించిన చిహ్నం ఎంబ్లం కూడా పూర్తి స్థాయిలో కూడా రూపుదిద్దుకోబోతుంది. దీనికి సంబంధించినటువంటి తుది మెరుగులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర చిహ్నం కూడా కొత్త చిహ్నం రాబోతుంది. సో తెలంగాణ యొక్క పోరాటము, అదే త్యాగాలు, అదేవిధంగా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలాగా ఈ యొక్క ఎంబ్లం ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం అన్నది గత ప్రభుత్వాలు ఒక ఫ్యూడల్ వ్యవస్థకు చిహ్నంగా ఉండేటువంటి దాన్ని పూర్తిగా తీసివేసి తెలంగాణ పోరాటాన్ని ప్రతిబింబించే విధంగా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా కొత్త ఎంబ్లం రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం కోసం ఇప్పటికే కవులు, కళాకారులు, మేధావులతో చర్చించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి తుది రిపోర్టు కూడా దిద్దుకోబోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపైన కూడా తన స్వయంగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అయ్యడం జరిగింది. దీనికి ప్రసిద్ధి కళాకారుడైనటువంటి రుద్ర రాజేశంతో పాటుగా తెలంగాణ పోరాటంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి జేఏసీ నేత రఘుతో పాటుగా అద్దంకి దయాకర్ తదితరమైనటువంటి ఉద్యమ నేతలు అందరూ ఉన్నారు. సో ప్రధానంగా ఎంబ్లం ఎలా ఉండాలంటే రాష్ట్ర ఎంబ్లం అన్నది ఎప్పుడు చూసినా కూడా తెలంగాణ పోరాటానికి ప్రతిబింబించేలాగా ఉండాలి, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా ఉండాలి, తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిగా ఉండే విధంగా ఉండాలి అన్నటువంటి అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మొదటి నుంచి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎంబ్లంలో చాలా మటుకు కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఫైనల్ చేస్తున్నట్టు ఉన్నది. అయితే ఇంకా ఎట్లా ఉంటుంది దానిపైన కూడా పూర్తి స్థాయి అయితే రుద్ర రాజేశంతో కూడా చర్చలు కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం కూడా జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం అన్నటువంటి గీతాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా రూపుదిద్దుకుంది. జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా తెలంగాణ అన్నది ఎందుకోసం వచ్చింది, ఏ త్యాగాల కోసం వచ్చింది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి పాలైంది, తద్వారా తెలంగాణ అన్నది 100 సంవత్సరాలకు ఎందుకు వెనుకపోయిందన్న పైన కూడా ఇప్పటికే కవులు, కళాకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న ధర్మిలో ఇక నుండి చారిత్రక తప్పిదాలు జరగకుండా ఉండే విధంగా అటు చిహ్నం ఉండాలి, తెలంగాణ పోరాటానికి స్ఫూర్తినిచ్చే విధంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతం కూడా ఉండాలి, ప్రతి విద్యార్థి కూడా దాన్ని ఆలపించే విధంగా ఉండాలి. ఉదయం పూట ప్రార్థన సందర్భంగా అంటే ప్రార్థన ఉంటుంది. ఆ సందర్భంగా ప్రతి విద్యార్థి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జరిగినటువంటి పోరాటాలు, త్యాగాలు, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని ఏ విధంగా ఉండే విధంగా ప్రతిబింబించే విధంగా ఈ యొక్క గీతం ఉండబోతుంది. అదేవిధంగా ఎంబ్లం కూడా ఉండబోతుంది. సో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కన్నుల పండగ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా గ్రాండ్గా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన అంశాలు చూసినట్టయితే ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఒక కన్నుల పండుగగా జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే సివిఎస్ శాంతకుమారి అన్ని శాఖల అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోరాటంలో
ప్రధాన భూమిక పోషించినటువంటి కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు అనేక మంది సబ్బండ వర్గాలు ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా సన్మానించే కార్యక్రమం ఉండబోతుంది. ఎవరెవరు ఉండాలనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికీ లిస్టు తయారు చేస్తూ ఉన్నారు. సో గతంలో కంటే భిన్నంగా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లడానిపైన కూడా కసరత్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సీఎం ఇంటి దగ్గర మాత్రం తెలంగాణ రాష్ట్ర చిహ్నం అన్నది రూపుదిద్దుకోబోతుంది. అది మొత్తం కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా పోరాటాలకు చిహ్నంగా ఉండబోతుంది. గత ప్రభుత్వంలో ఫ్యూడల్ వ్యవస్థకు, ఒక భూస్వామ్య వ్యవస్థలకు చిహ్నంగా ఉన్నటువంటి దాన్ని చెరిపివేసి తెలంగాణ సరికొత్త లోగో ఆవిష్కృతం కాబోతుంది. జూన్ 2వ తారీఖు రోజు 2 ఆవిష్కరణలు కాబోతుంది. రాష్ట్ర గీతము, అదేవిధంగా ఎంలం, ఈ 2 కూడా ఆవిష్కరణకు ప్రారంభం కాబోతుంది. ఈ కన్నుల పండుగ చూసేందుకు తెలంగాణ యావత్ సమాజం అన్న కూడా తరలి రావాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.